ఇతను ఫ్లైట్ లో వెళ్తుండగా ఒక సిప్ ఆఫ్ వాటర్ తాగుదామని బాటిల్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తుంటాడు. ఇంకా అతను అప్పుడే ఒక స్ట్రేంజ్ థింక్ అయితే గమనిస్తాడు. బాటిల్ మూత రొటేట్ చేసిన తర్వాత అతని వేలు అనేది నెమ్మదిగా బ్లాక్ కలర్ లెక్క మారిపోతూ ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇతను ఒక డాక్టర్. ఇలా రావడానికి కారణం ఏంటంటే సిలోఫోబియా ఆక్సిజన్ టెంపరేచర్. ఇంకా ఆ బాటిల్ మూత రొటేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అతని వేలు బ్లాక్ కలర్ గా మారిందో అప్పటి నుంచి అతని మైండ్ లో మొత్తం నెగిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి. అప్పుడే ఇతనికి ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉన్న గ్లాస్ భయంకరంగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ప్లేన్ లో ఉన్న ఎయిర్ హోస్టర్ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ దానంతకు దానే కింద పడిపోయి ఏకంగా డీకంపోజ్ అయితే అయిపోతుంది. ఇదంతా గమనించిన అక్కడున్న వాళ్ళంతా ఆ మూమెంట్ లో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక వెంటనే ప్యాసింజర్లు మొత్తాన్ని సేఫ్టీ బెల్ట్స్ పెట్టుకోమని చెప్తారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఆ టైం కే చాలా లేట్ అయిపోయి ఉంటారు. ఫ్లైట్ వెళ్లాల్సిన కన్నా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా అది చాలా హైటే ఉంటుంది. దీని కారణంగా ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ వీళ్ళు బతికారా చనిపోయారా తెలుసుకోవాలంటే కింద మూవీ నేమ్ ఉంది, వెళ్ళి చూసేయండి. తెలుగులో అవైలబుల్ గా ఉంది నెట్ఫ్లిక్స్ లో. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న